జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. వర్మ, పగతో మీ మనసులు కుళ్ళిపోయాయిరా. అందుకే విచక్షణని వదిలేసి సంస్కారాన్ని విడిచేసి రాతి యుగంలోని ఆది మానవుల్లా ప్రవర్తిస్తున్నారా? మానసా! అవునండి. పాపం చిట్టెమ్మ ఎంతో కష్టపడి తన చెల్లెల కోసం డబ్బులు సంపాదించి ఆ డబ్బులతో మీరు అడిగిన కానుకలు తెస్తుంటే ఆనందపడి మనస్ఫూర్తిగా ఆహ్వానించాల్సింది పోయి అడ్డుపుల్ల వేసి శాశ్వతంగా దాన్ని దూరం చేయాలనుకుంటున్నారా? నేను ఈ అన్యాయాన్ని సహించను. ఇప్పుడే చిట్టెమ్మకి ఫోన్ చేసి మీ కుట్రలు కుతంత్రాలని బయట పెడతాను. మానసా! అమ్మా! ఎంతకు తెగించావే? గతాన్ని మర్చిపోయావా? అవమానపడింది నీ మొగుడే కదా అని గతాన్ని తొంగలో దొక్కేశావా? ఏంటండి గతం? మన పెళ్లి గురించి మా అన్నయ్య దగ్గర నిజం దాచి తప్పు చేసింది మనం. కానీ శిక్ష అనుభవించింది నా పుట్టింటి వాళ్ళు. ఆ విషయం మీరు మర్చిపోయారా? లేదంటే ప్రాణ నష్టం జరిగింది నా ఇంటికే కదా అని గాలి కుదిలేశారా? నోర్మోయ్! కట్టుకున్న భార్యవి కదా అని నీ మాటల్ని తట్టుకుంటున్నాను గాని లేదంటే ఏం చేసేవాళ్ళు? ప్రాణాలు తీస్తారా? మీరు పెట్టే చిత్రహింసల కంటే ప్రాణం పోవటమే మంచిదండి. రే బర్మ, ఇన్నాళ్ళు మీరు చేసిన అన్యాయాల్ని అక్రమాల్ని సహించాను. ఇక మీదట సహించను, క్షమించను. ఇప్పుడే చిట్టెమ్మకి జరిగిందంతా ఫోన్ చేసి చెప్తాను. అవసరమైతే మా అన్నయ్యకి కూడా ఫోన్ చేస్తాను. అమ్మా, నేను లతకి ఎందుకు విడాకులు ఇవ్వలేదో తెలుసా? విడాకులిస్తే నీ కళ్ళల్లో కన్నీళ్లు చూడాల్సి వస్తుందని ఆగాను తప్ప దాని మీద ప్రేమతో కాదు. నువ్వు గనక ఇక్కడ జరిగిన విషయాలు చిట్టెమ్మకి చెప్పినా, మీ అన్న వీరనారాయణతో చెప్పినా నెక్స్ట్ నువ్వు చూడబోయేది మా విడాకులే. వర్మ, అవునమ్మా, మేము ఎంత అడ్డుపుల్ల వేసినా లత తిరిగి ఏదో ఒకరోజు ఈ ఇంటికి తిరిగి రావచ్చు. కానీ విడాకులిస్తే ఎంత తలుచుకున్నా తపస్సు చేసినా ఆ లత మన గడప తొక్కలేదు. లతకి నాకు విడాకులు కావాలో లేదంటే మీ అన్నగారు మా నాన్నకి క్షమాపణలు చెప్పాలో నువ్వే నిర్ణయించుకో. తడి గుడ్డలతో గొంతులు కోస్తారు అంటే ఏమనుకున్నాన్రా? మీ తండ్రి కొడుకుల్ని చూశాక అది ఎంత భయంకరంగా ఉంటుందో ఇప్పుడిప్పుడే అర్థమవుతుందిరా. స్వార్థంతో రగిలిపోతూ మంచి మర్యాద విచక్షణ కోల్పోయిన మీకు బుద్ధి రావాలని ఆ దేవుణ్ణి కోరుకోవటం తప్ప నేనేమీ చెయ్యలేనురా. నేనేమీ చెయ్యలేను. చిట్టమ్మ, వర్మ కాల్ చేస్తున్నాడేంటి? మాట్లాడు. హలో, చెప్పు వర్మ. బయలుదేరారా వదినా? ఇప్పుడే బయలుదేరుతున్నాం. అదే ఓ 20 నిమిషాల్లో మీ ఇంటి ముందుంటాం. చాలా సంతోషం. కానుకలతోనే వస్తున్నారు కదా? నువ్వు అడిగిన దానికంటే రెట్టింపు కానుకలతోనే వస్తున్నాము. మీరు నాకంత శుభవార్త చెప్పారు కాబట్టి నేను కూడా మీకు ఒక శుభవార్త చెప్పాలనుకుంటున్నా. ఏంటి మరి అది? ఏం లేదు వదినా, మా ఇంటి ఆచారాలు సాంప్రదాయాలు ప్రకారం పుట్టింటి వారు ఏ కానుకలు ఇవ్వాలనుకున్నా వాళ్లే స్వయంగా వచ్చి ఇవ్వాలంట. మీలాగా లతతో ఎలాంటి రక్త సంబంధం లేని వాళ్ళు, లేదంటే కాంతమ్మ గారిలాగా లతను పెంచిన వాళ్ళు ఇస్తే కానుకలు తీసుకోకూడదంట. అది మా ఇంటి ఆచారానికి విరుద్ధం అంట. ఏంటి మరి నువ్వు అనేది? లత పుట్టింటి వాళ్ళు వచ్చి కానుకలు ఇస్తేనే తీసుకుంటారా? అవును చిట్టమ్మా, మా కోడలు తెచ్చే కానుకలు నీ చేత్తో ఇస్తే మేము తీసుకోం. మా కోడలి గారి పుట్టింటి వాళ్ళు ఇస్తేనే తీసుకుంటాం. అంటే అర్థమైందనుకుంటాను. ఆ వీరనారాయణ గాడు
వాళ్ళమ్మ స్వయంగా వచ్చి కానుకలు ఇస్తేనే తీసుకుంటాం. లేదంటే మీకోసం మేము ఎదురు చూడక్కర్లేదు, మీరు మా ఇంటి దాకా రానక్కర్లేదు. ఇంతటితో సెలవు. మావయ్య లేదు, మీరు కోరినట్టే వీణారాయణ బాబాయిని తీసుకొని వస్తాము. ఆయన చేతుల మీదుగానే కానుకలు ఇద్దాము, సరేనా? మీ వీరనారాయణ బాబాయ్ వస్తారన్న నమ్మకంతో చెప్తున్నావా, లేదంటే ఏదో ఒక మాయ చేసి మమ్మల్ని ఒప్పించొచ్చులే అన్న నమ్మకంతో చెప్తున్నావా? మా మీద వీరనారాయణ బాబాయ్కి ఉన్న ప్రేమని నమ్మి చెప్తున్నాను మావయ్య. మా బాబాయ్ మీ ఇంటికి వస్తారు, మీరు కోరుకున్నట్టుగానే కానుకలు తనే స్వయంగా ఇస్తారు. మా చెల్లెల్ని కాపురానికి పంపిస్తారు. ఇది జరుగుతుంది, జరిగి తీరుతుంది. సరే, మా కోడలి గారి పుట్టింటి వాళ్ళని సకుటుంబ సపరివార సమేతంగా ఆహ్వానిస్తున్నాం. వారి కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఏమైందక్క? వీరనారాయణ బాబాయ్ వస్తాడు, ఆయనే కానుకలు ఇస్తాడు అని చెప్తున్నావేంటి? మావయ్య వాళ్ళు అసలేమంటున్నారు? ఇంకా అర్థం కాలేదా నా పిచ్చిలత? ఆ రఘురాం, ఆ వర్మగాడు నిన్ను కాపురానికి తీసుకెళ్ళడం ఇష్టం లేక ఎప్పటిలాగే మెలిక పెట్టాడు. అవునవును, మీ బాబాయే స్వయంగా వచ్చి వాళ్ళ ఇంటికెళ్ళి తన చేతుల మీదగానే కానుకలిస్తేనే నిన్ను కాపురానికి రానిస్తాం అనుంటారు. అవునా? ఏదో అశుభం జరగబోతుంది అంటే ఏటో అనుకున్నాను, కానీ నా తుమ్ము కరెక్టే నాన్నోయ్. అవునే, నీ తుమ్మా మజాకానా? జరగబోయే అశుభం నీకు ముందుగానే తెలిసి తుమ్మావు. పాపం, అది వీళ్ళకి అర్థం కాక అపార్థం చేసుకున్నారు. నోరు మూతారా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.